ముస్లింల సంక్షేమానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు అన్నారు. ఈద్గా మైదానం సమస్యను సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈద్గా మైదానంలో సోమవారం జరిగిన రంజాన్ ప్రార్థనల్లో ముస్లిం సోదరులతో కలిసి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు పాల్గొన్నారు. ప్రార్థనలో అనంతరం ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు మాట్లాడుతూ దివ్య ఖురాన్ అవతరించిన నెల కావడంతో ముస్లింలకు రంజాన్ నెల ప్రత్యేకమైందన్నారు. క్రమశిక్షణ, దానగుణం, భక్తిభావన కలయిక రంజాన్ నెల అని ఆయన చెప్పారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక ఇమాంలు, మౌజన్లకు నెలకు 5,000, 10,000 రూపాయలు అందిస్తోందని ఆయన తెలిపారు. అలాగే మసీదుల నిర్వహణ కోసం 5,000 రూపాయలను ఇస్తోందని ఆయన చెప్పారు. గత ప్రభుత్వం ముస్లింలను ఓటు బ్యాంకుగానే చూసిందని ఆయన ఆరోపించారు. ఈద్గా మైదాన వివాద పరిష్కారానికి తన వంతు కృషి చేయనున్నట్లు ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న వర్క్ బిల్లుకు ముస్లిం పెద్దలు సూచించిన సవరణలు ప్రధాని మోదీ దృష్టికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల దృష్టికి తీసుకువెళ్లే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, రాష్ట్ర యాదవ సంఘం కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శులు మబ్బు దేవనారాయణ రెడ్డి, డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం, డిప్యూటీ మేయర్లు ముద్రా నారాయణ, ఆర్సీ మునికృష్ణ, కార్పొరేటర్లు ఎస్కే బాబు, వరికుంట్ల శంకర్ నారాయణ, ఈద్గా కమిటీ చైర్మన్ ఎస్ఎండి రఫీ, మహబూబ్ బాషా, మహేష్ యాదవ్, మునిశేఖర్ రాయల్, జనసేన నాయకులు రాజారెడ్డి, నైనార్ శ్రీనివాస్, జీవకోన సుధా, బాబ్జీ, ఆర్కాట్ కృష్ణప్రసాద్, ఆముదాల వెంకటేష్, ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈద్ ముబారక్. ఈరోజు రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ ఈద్ ముబారక్. పేద ధనిక అనే తారతమ్యం లేకుండా ఒక నెల రోజులు రంజాన్ మాసంలో కఠోర దీక్ష చేస్తూ అల్లాను ప్రార్థిస్తూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మాసం రోజులు ఇంటిల్లి పాది కుటుంబ సమేతంగా ఇంట్లో కూడా నమాజ్ చేసుకుంటూ, మసీదుల్లో నమాజ్ చేసుకుంటూ ఒక ఆనవాయితీగా ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద పండుగ చేసుకునే సమయం రంజాన్ మాసం. ఇటువంటి రంజాన్ మాసంలో మన అల్లా సూచించిన సూచనలు క్రమశిక్షణ, దానగుణం, శక్తి, భక్తిభావం కలయిక ఈ యొక్క రంజాన్ మాసం. ఈ రంజాన్ మాసంలో అల్లా దయ అందరిపైన ఉంటుందనేసి కూడా తెలియజేసుకుంటూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ముస్లింల పాలిటీ తన ఎన్నలేని ప్రేమ చూసుకుంటూ గౌరవ ఎన్టీ రామారావు, దివంగత ఎన్టీ రామారావు స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అప్పటి నుంచి కూడా ముస్లింలు తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలుస్తున్నారు. గత 5 ఏళ్లలో ఇనాములకు శాలరీస్ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉండింది. అవన్నీ కూడా మన ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి మసీదుకు మన 5,000 రూపాయలు ఇవ్వడం ఆనవాయితీగా చేస్తున్నారు. అంతేకాకుండా ఇనాములకు, మౌజములకు 5,000, 10,000 ఇచ్చి వాళ్ళని మసీదులను కూడా బలోపేతం చేసుకుంటూ వాళ్ళని కూడా ప్రార్థనలు తెలియజేసుకుంటూ ఉన్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో ముస్లింలు చూసిన ఆదర అభిమానాలను ఎప్పటికీ మర్చిపోలేను. ఖచ్చితంగా కూడా వాళ్ళకు ఎల్లప్పుడూ ఏది జరిగినా ముస్లింలకు అండగా తోడుగా ఉంటాననేసి మరొక్కసారి తెలియజేస్తూ ఈ ఈద్గా మైదానం కూడా ఇందాక చెప్పడం జరిగింది. మరొకసారి చెప్తున్నాను, ఇది రైల్వే జోన్లో కొంత కలిసి ఉంది. రైల్వే వాళ్ళు మాది అని అంటున్నారు. దేనికి ఏది ఏమైనా గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి, కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళి దీన్ని ఏవి అనుకూలంగా చేసే విధంగా ప్రయత్నిస్తామనేసి కూడా ఈ ఈద్గాకు మైనార్టీ సోదరులకు తెలియజేస్తున్నాను.
ఇన్ కేస్ ఒకవేళ కానప్పుడు ఆల్టర్నేట్ ల్యాండ్ కూడా సూచించేదానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి, రెవెన్యూ దృష్టికి తీసుకెళ్ళి ఆల్టర్నేట్ ల్యాండ్ కూడా ఈద్గాకు మైనార్టీ సోదరులకు కల్పించే భావం చేసుకుంటారనేసి కూడా తెలియజేసుకుంటూ, రంజాన్ మాసంలో ఈ ప్రార్థనలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసిన ఎన్డీఏ కూటమి నాయకులందరినీ భాగస్వాములు చేసిన తిరుపతి మైనార్టీ సోదరులందరికీ మరొక్కసారి ఈద్ ముబారక్, రంజాన్ శుభాకాంక్షలు. ఈద్గా మైదానంలో వాళ్ళందరూ కూడా ముస్లిం సోదరులకు అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున, నారా లోకేష్ గారి తరఫున, పల్లా శ్రీనివాస్ తరఫున అందరికీ కూడా ఈద్ ముబారక్ తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడున్న ఈద్గా సమస్య పట్ల గతంలో కూడా తుడా చైర్మన్గా ఉన్నప్పుడు ఈ యొక్క దీనికి బదులు ఏదైతే మన వేదాంతపురం అగ్రహారం దగ్గర ల్యాండ్ని ఇచ్చే విధంగా కూడా ఆ రోజు ప్రతిపాదన చేయడం జరిగింది. తర్వాత ప్రభుత్వం రాకపోవడం ఇవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు మళ్ళీ కూడా ఈద్గా మైదానం సమస్యను పరిష్కరించడానికి మేము అటు ఎమ్మెల్యే గారు అందరూ కూడా కలిసి ఆ యొక్క సమస్యను పరిష్కారానికి మా వంతు మేము కృషి చేయడం జరుగుతుందని కూడా ముస్లిం సోదరులకు హామీ ఇస్తూ అందరికి కూడా ఈద్ ముబారక్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. తిరుపతి లాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో అసలు ముస్లిం సోదరులు, హిందువులు అందరూ కూడా కలిసిమెలిసి ఎల్లకాలం ఇలాగే ఉండాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈద్ ముబారక్. ఈరోజు రంజాన్ పండుగ సందర్భంగా అందరికి కూడా ముస్లిం సోదరి సోదరులందరూ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఏదైతే పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో ఖురాన్ అవతరించిందో ఆ మాసాన్ని ముస్లిం సోదరులందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలు చేసి, దాన ధర్మాలు చేసి, సహృద భావంతో, సోదర భావంతో అందరూ కూడా సమానమనే భావాన్ని తీసుకొచ్చేటువంటి ఈ రంజాన్ మాసము ప్రతి ఒక్కరికి కూడా మరి అల్లా అందరికి కూడా ఆశీస్సులు ఇచ్చి, వాళ్ళు ఏదైతే మరి పేదరికం నుంచి ఈ రోజున అందరూ కూడా ధనికులు కావాలని కూడా మన నారా చంద్రబాబు నాయుడు గారి సంకల్పంతో ఈ పండుగలన్నీ కూడా అత్యంత ప్రాధాన్యంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేపట్టారు. కాబట్టి మరొకసారి ముస్లిం సోదరీమణులందరికీ కూడా నా హృదయపూర్వక ఈద్ ముబారక్.